ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయింది. ఈ 8 రౌండ్లలోనూ కాంగ్రెస్ భారీ ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,000 ఓట్ల లీడ్లో కొనసాగుతున్నారు. ఇక రౌండ్కు మెజారిటీ పెరుగుతూ వస్తోంది. మరింత సమాచారం కావ్య అందిస్తారు. కావ్య. సో స్వర్ణ చూడొచ్చు, మనం మార్నింగ్ బ్యాలెట్ పేపర్ దగ్గర నుంచి చూస్తే ఈవీఎంల వరకు కూడా ప్రతి రౌండ్ లో ఆధిక్యం కాంగ్రెస్ గానే వచ్చింది. సో ముందు నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు అభ్యర్థిగా ఉండే నవీన్ యాదవ్. సో ఇప్పుడు ఎమ్మెల్యే అని మనం పిలవాల్సి ఉంటది. సో మొత్తానికి డే 1 నుంచి కూడా ఒకటే కాన్ఫిడెంట్, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ కోటలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అండ్ ఖచ్చితంగా మెజారిటీ 20,000 పైనే ఉంటది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. సో అదే ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ కూడా మనం చూస్తున్నాం. సో ఉదయం నుంచి కూడా ప్రతి రౌండ్ లో కాంగ్రెస్ మెజారిటీ కనిపిస్తుంది. సో ఒక్కసారిగా సంబరం వాతావరణం అయితే కనిపిస్తుంది మనకి. అటు గాంధీ భవన్ లో కావచ్చు, బాణసంచా పేల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుసుకున్నారు. అండ్ దాంతో పాటు నవీన్ యాదవ్ ఇంటి దగ్గర అదే పరిస్థితి ఉంది. అండ్ మనం ప్రజెంట్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. పార్టీ ఆఫీస్ దగ్గర కూడా అదే సినారియో సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది ఒక సంబర వాతావరణం. ఎందుకంటే బై ఎలక్షన్స్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న సందర్భంగా అనిపించింది మనకి. అయితే ఈ బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలుచుకునే ఈ సీట్ చాలా ప్రెస్టేజియస్. నవీన్ యాదవ్ చాలా సందర్భాల్లో చెప్పిండు, సో ఈ సీట్ నేను గెలుస్తాను, రేవంత్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తాను నేను మా ముఖ్యమంత్రికి, ఎందుకంటే నన్ను నమ్మి నాకు టికెట్ ఇచ్చిండ్రు కాబట్టి సో ఆ నమ్మకం నిలబెట్టుకునే బాధ్యత నా పైన ఉంది అని. సో అన్నట్టుగానే ఇది బీఆర్ఎస్ కి కంచుకోట, కానీ ఇప్పుడు ఆ కంచుకోట కాస్త కాంగ్రెస్ అకౌంట్ లో చేరింది. సో ఒక్కసారి మనం జనరల్ సెక్రటరీ చూసి దాంతో పాటు కార్యకర్తలు ఉన్నారు, చాలా మంది కూడా నవీన్ యాదవ్ ఇంటికి అండ్ పార్టీ ఆఫీస్ కూడా వస్తున్నారు. ఇక్కడ జరగబోయే సంబరాలని వాళ్ళు కూడా పాల్గొనడానికి వస్తున్నారు. కంగ్రాచులేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలపడానికి వస్తున్నారు. ప్రెసెంట్ మనతోటి సిద్ధు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సో మొత్తానికి అయితే ఫైనల్ గా విజయం సాధించింది. ఈ విజయం జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలది. ముందుగా రేవంత్ అన్న ఈ రోజు ఇక్కడ 1 మ్యాన్ షోగా కష్టపడి కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఇలా గెలిపించడానికి ముఖ్యంగా కారకులు రేవంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నవీన్ అన్నని ఈరోజు నవీన్ అన్న అభ్యర్థిత్వం ప్రకటించిన రోజే ఈ రోజు ఈ గెలుపు ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఈ మెజార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు కట్టబెట్టడం చాలా అభినందనంగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలందరూ జూబ్లీహిల్స్ ప్రజలకి రుణపడి ఉంటారు. ఈ రోజు ఆ రోజు మాట్లాడినారు కేటీఆర్ గారు కానీ ఇంకొకరు సోకాల్ లీడర్స్ అందరూ రౌడీ షీటర్ అన్నారు, ఇంకోటి అన్నారు. ఈ రోజు జూబ్లీహిల్స్ వచ్చి మాట్లాడగలుగుతారా రౌడీ షీటర్ అని ఇంకోటి అని? ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తల్ని తరిమి కొట్టే విధంగా ఉన్నారు. ఈ వాళ్ళు చేసిన రౌడీ షీటర్ ఇంకో అన్ని గాలి కొట్టబోయినాయి. జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ అన్నకు మరియు నవీన్ యాదవ్ అన్నకు భారీ మెజారిటీ కట్టబెట్టడం చాలా ఆనందంగా ఉంది. అయితే మీరు గతంలో బీఆర్ఎల్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. లేటెస్ట్ కామెంట్స్ రిగ్గింగ్ జరిగింది, పే కోడ్స్ క్రియేట్ చేశారు కాబట్టి కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి. రిగ్గింగ్ అనేది చాలా అవాస్తవం. రిగ్గింగ్ లకు తావు ఉండదు, ఎక్కడ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది అవాస్తవం. వాళ్ళు ఓడిపోతారని మెంటల్ గా ఫిక్స్ అయినారు కాబట్టి ఇలాంటి అపోవాలకు వాళ్ళు ఏదో ఒకటి గుడ్డగాల్చి మీదేయాలనే సిద్ధాంతాలు ప్రకటించుకొని రిగ్గింగ్ అని ఇంకోటి అనే ఫిక్స్ అయినారు. ఇక్కడ ఖచ్చితంగా నవీన్ అన్న భారీ మెజారిటీతో గెలిచింది, ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఇలాంటి రౌడీ షీటర్ అని ఇంకోటి రిగ్గింగ్ అని ఇలాంటి చేయటం కాబట్టి మెజారిటీ తగ్గింది. లేకుంటే 50,000 మెజారిటీ ఖచ్చితంగా తేది. కోదాడ మేడం అన్న చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే నవీన్ అన్నని చాలా మాటలు కూడా అన్నారు. కాకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు అనేది చాలా అన్న మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేద ఇంట్లో తిరిగిండు కాబట్టి నవీన్ యాదవ్ అన్నని చాలా మెజార్టీ మీద గెలిపించారు. ఈ రోజు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ క్రూషియల్ మనం చూసినాం, కొన్ని డివిజన్స్ లో స్టార్ట్ అయింది షెక్పేట్ డివిజన్స్ అయినప్పటికీ తర్వాత రెహమత్ నగర్ యూసుఫ్ కూడా ఎక్కడ వైపు ఉంటది అండ్ అక్కడ ఉండే మైనారిటీలు ఎక్కడ వైపు అంటే ఓట్లు అయితే చీలినాయి. సో ఆ ఓట్లు చీలింది కాబట్టి చాలా స్పష్టంగా కనిపించినాయి, ఓట్లు స్ప్లిట్ అయినాయి. కొంతమంది మైనారిటీలు బీఆర్ఎస్ వైపు, ఇంకొంతమంది మైనారిటీలు కాంగ్రెస్ వైపు వేసారు. అయితే ఇన్ కేస్ మైనారిటీలు కనుక కంప్లీట్ గా కాంగ్రెస్ వైపు వేసి ఉంటే
ఈ మెజారిటీ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో 20+ దానికి మించే మెజారిటీ ఉంటది. సో అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అండ్ సినీ వర్కర్స్ సంబంధించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఇక్కడ స్ట్రాటజికల్ గా మనం చూస్తే అది కూడా సక్సెస్ అయినట్టు చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అండ్ అజారుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి స్ట్రాటజీ కూడా ఈ ఎలక్షన్స్ లో వర్కౌట్ అయిన సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే సానుభూతి అనగానే సునీత వైపు చూస్తారనే ఎక్స్పెక్టేషన్ కంటే కూడా సానుభూతి పరంగా ఆ ఓట్ క్యాష్ మొత్తం నవీన్ యాదవ్ కే జరిగిందని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 2 సార్లు పోటీ చేసిండు. సో 3వసారి కూడా ఇది పోటీ చేయడం, గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన సందర్భం, పార్టీ టికెట్ పైన కూడా పోటీ చేసిన సందర్భాలు చూసినాం. సో ఆ సందర్భంలో ఆయన ఓడిపోయాడు. సో ఒక ఓటమి తర్వాత గెలుపుకి గుణపాఠంగా చాలా స్ట్రాటజికల్ గా పోయిండ్రు. అండ్ గ్రౌండ్ రియాలిటీ ఏందో తెలుసుకునే ప్రయత్నం ఆ 2 years ఉపయోగపడింది. ఆ 2 times ఓటమి నవీన్ యాదవ్ కానీ ఒక స్పష్టమైన కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. సో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ వైపు చూపించినాయి, ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ వైపు చూపించినాయి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా మించి మనకి ఇవాళ మెజారిటీ చూస్తున్నాం. సో అంత మెజారిటీ తోటి కాంగ్రెస్ కైవసం చేసుకుంటదని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇన్ కేస్ గెలిచేవాడు కూడా అటు ఇటుగా 5,000 నుంచి 10,000 మెజారిటీ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటదని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ దానికి మించిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు. అంటే ఇక్కడ ఓటర్ల పల్స్ పట్టుకోవడంలో అందరూ కూడా ఫెయిల్యూర్ అయినరు. కేవలం కాంగ్రెస్ అండ్ నవీన్ యాదవ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే అందులో సక్సీడ్ అయినని చెప్పచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం చూస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపించు. సో ఎప్పుడు కూడా ఈ టీవీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా 20,000 పైన మెజారిటీ మా టాస్క్, 30,000 మెజారిటీ గెలుపు అన్నది మా టాస్క్ కాదు, మెజారిటీ అన్నదే మన టాస్క్ అని చాలా సందర్భాల్లో కూడా నవీన్ యాదవ్ మనతో మాట్లాడినప్పుడు కూడా ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. సో మొత్తానికి అయితే మరి కాసేపట్లో మెజారిటీ అయితే తెలియబోతుంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ బీజేపీ కంచుకోటగా ఎన్నో సంవత్సరాల నుంచి నా బై ఎలక్షన్స్ లో భాగంగా జూబ్లీస్ నియోజకవర్గాన్ని అయితే గెలుచుకుందని చెప్పొచ్చు. అయితే ఈ ఇంపాక్ట్ మిగతా ఎలక్షన్స్ లో అయినా కూడా పడే అవకాశం ఉంది. స్వర్ణ. ఎస్ సార్, థ్యాంక్ యూ కావ్య. మనం చూస్తూ ఉన్నాం నవీన్ యాదవ్ ఇంటి వద్ద తాజా పరిస్థితిని. అక్కడ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, మిఠాయిలు పంచుకుంటున్నారు. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఖచ్చితంగా కాంగ్రెసే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని తెలిసినప్పటికీ కూడా కొన్ని సర్వేస్ మాత్రం బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే 8 రౌండ్లు కంప్లీట్ అయ్యాయి. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు మొదట అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఆధిక్యత చూపించినప్పటికీ కూడా నెక్ టు నెక్ ఫైట్ని మనం చూసాం. 3-4 రౌండ్స్ వరకు కూడా కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ అనే ఒక సందిగ్ధత నెలకొన్న టైంలో అనూహ్యంగా 5th, 6th, 7th రౌండ్స్కి వచ్చేసరికి 20,000 మెజారిటీలో నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపించింది. ఇప్పుడు 8th రౌండ్ ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయ్యేంత వరకు మనం చూసినట్లయితే 23,000 ఓట్ల డిఫరెన్స్ అయితే మనం చూస్తున్నాం. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, అది కూడా ఒక 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు 23,000 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి రౌండ్కి తన మెజారిటీ పెంచుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెసే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఒక పండుగ వాతావరణాన్ని మనం చూస్తున్నాం. అభిమానులు తరలి వస్తున్నారు, కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా కనిపిస్తోంది. సో చూద్దాం, ఇంకొక 2 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంత మెజారిటీ వచ్చిందనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. కంప్లీట్గా ఇప్పటి వరకు అయితే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమే. బట్ మెజారిటీ ఎంత వస్తుంది అనే ఆ పర్ఫెక్ట్ నంబర్ తెలియాలంటే ఇంకొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. ఈహా టీవీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.